హలో ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి పీఈటీ జూన్ 22న జరిగిన పీఈటీకి సంబంధించి కొన్ని బిట్స్ అయితే ఉన్నాయి. దాని గురించి డిస్కస్ చేద్దాం. జీకేలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ తరపున 2025 సంవత్సరానికి గాను పద్మశ్రీ పొందిన వాళ్ళలో మరణించిన తర్వాత పద్మశ్రీ పొందిన వారు ఎవరు అని అడగడం జరిగింది. దానికి ఆన్సర్ అయితే మిరియాల అప్పారావు అనేది ఆన్సరు. 2025 యోగా డే యొక్క థీమ్ ఏంది అని అడిగారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. భారతదేశంలో కర్కట రేఖ ఏ రాష్ట్రం మీదుగా వెళ్తుంది అని అడిగారు. అందులో ఆప్షన్స్లో త్రిపుర అనేది రైట్ ఆన్సర్. త్రిపుర. ద్రోణాచార్య అవార్డు ఎప్పుడు ప్రారంభించారు అని చెప్పేసి అడిగారు. 1985లో ద్రోణాచార్య అవార్డు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ద్రోణాచార్య అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరని కూడా అడిగారు. ద్రోణాచార్య అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు అంటే బాలచంద్ర భాస్కర్ భగవత్ అనమాట. మొదలియార్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడిందని అడిగారు. మొదలియార్ కమిషను 1952-53లో ఏర్పాటు చేశారు. మొదలియార్ కమిషను. ఎన్డీఎస్ ఎప్పుడు ఏర్పడింది అని అడిగారు. 1954లో ఎన్డీఎస్ ఏర్పడింది. నేషనల్ డిసిప్లిన్ స్కీము 1954లో ఏర్పాటు చేయబడింది. ఇంకా పోతే 1968 మెక్సికో ఒలింపిక్స్కి సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగింది. పిథియన్ గేమ్స్ ఎవరి గౌరవార్థం జరిగేవి అని అడగడం జరిగింది. అందులో అపోలో గౌరవార్థం ఈ పిథియన్ గేమ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ప్యారీ ఓబ్రేను బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అని అడగడం జరిగింది. యుఎస్ఏ ఆన్సర్. ఐఓఏ మొదటి అధ్యక్షుడు ఎవరు అని అడిగారు. ఐఓసి మొదటి అధ్యక్షుడుగా చేసినది సర్ దొరాబ్జీ టాటా మొదటి అధ్యక్షుడిగా చేశారనమాట. ఒలింపిక్ మోటో యొక్క అర్థం అడిగారు. సిటిఎస్, ఆల్టిఎస్, ఫోర్చిఎస్ అంటే అర్థం ఏంటి అని అడిగారు. అంటే స్పీడరు, హయ్యరు, స్ట్రాంగర్ అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. పారా ఒలింపిక్లో ప్రవేశపెట్టిన మొదటి ఈవెంట్ ఏది అని అడిగారు. షూటింగ్ పారా ఒలింపిక్స్లో ప్రవేశపెట్టిన మొదటి ఈవెంట్ అనమాట. వాటర్ జంప్స్ ఇన్ స్టీపుల్ చేస్ 3000 మీటర్ల స్టీపుల్ చేస్లో వాటర్ జంప్స్ మొత్తం ఎన్ని ఉంటాయని అడిగారు. 2000 మీటర్ల స్టీపుల్ చేస్లో అయితే వాటర్ జంప్స్ 5 ఉంటాయి. అదే 3000 మీటర్ల స్టీపుల్ చేస్లో అయితే మొత్తం వాటర్ జంప్స్ 7 ఉంటాయి అన్నమాట. ఇంకోటి స్టాండర్డ్ ట్రాక్ లేన్ విడ్త్ అడిగారు. స్టాండర్డ్ ట్రాక్ లేన్ విడ్త్ అందరికీ తెలుసు అనమాట, 1.2 మీటర్స్. పోతే స్విమ్మింగ్ పూల్ లెంత్ ఎంత అని అడిగారు. 50 మీటర్స్. డెకాథ్లాన్ ఫస్ట్ డేలో ఉండు ఈవెంట్ ఏది అని అడిగారు. అందులో 400 మీటర్ అనేది రైట్ ఆన్సర్ అనమాట ఇచ్చిన ఆప్షన్స్లో. ఇంకోటి డిస్టెన్స్ ఆఫ్ మారథాన్ రేస్ యొక్క డిస్టెన్స్ అడిగారు. అంటే 42.195 మీటర్స్ అని పెట్టాల్సింది. అలా పెట్టకుండా డైరెక్ట్ నెంబర్ ఇచ్చారు. ఎలా ఇచ్చినా కానీ 42.195 అనేది ఆన్సరు. వాలీబాల్ రొటేషన్ ఏ విధానంగా జరుగుతుందని అడిగారు. క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజా అని అడగడం జరిగింది. ఇది క్లాక్ వైజ్ జరుగుతుంది అనమాట. అలాగే త్రోబాల్ జెడ్ ఏ షేప్లో ఉంటుంది. త్రోబాల్ రొటేషన్ అనేది అదే ఏ షేప్లో ఉంటుంది అని అడగడం జరిగింది. జెడ్ షేప్లో ఉంటుంది త్రోబాల్. డిస్టెన్స్ బిట్వీన్ సెంట్రల్ లైన్ టు సర్వీస్ లైన్ ఆఫ్ బాల్ బ్యాడ్మింటన్లో సెంట్రల్ లైన్ నుంచి సర్వీస్ లైన్ యొక్క దూరం ఎంత అని అడిగారు. 1 మీటర్ ఉంటుంది సెంట్రల్ లైన్ నుంచి సర్వీస్ లైన్కి. సెంట్రల్ లైన్ టు అటాక్ లైన్ డిస్టెన్స్ ఇన్ వాలీబాల్. సెంట్రల్ లైన్ నుంచి వాలీబాల్ అటాక్ లైన్ దూరం ఎంత అని అడిగారు. 3 మీటర్స్. ఈ సిజర్ కట్టు, వెస్ట్రన్ రోలు, ఫాస్బెరీ ఫ్లాప్ అనేవి దేనికి సంబంధించినవి అని అడిగారు. ఇది అయితే హై జంప్కి సంబంధించింది.